పాట సంఖ్య 279. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే, నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం.
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మెల్లనైన స్వరాన్ని మేము వినగలుగుటకు దయచూపు తండ్రి. బ్రతికించే నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ప్రవచన సందేశము, ప్రవచన వాక్యాన్ని మనం చదువుకున్నాం. గ్రంథములో రాయబడిన ప్రతిదీ ప్రవచనాల సారం, ప్రవచన సందేశమే. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఆయన యొక్క శిలువ మరణానికి ముందు జరగబోయే, వారానికి ముందు జరగబోయే సందర్భాన్ని ప్రవక్త అయిన జకర్యా తన పుస్తకములో క్రీస్తు పూర్వము 100 ఏళ్లకు ముందే ఆయన ప్రవచించాడు. ఆయన ఎంత సూటిగా, తేటగా, లైవ్ అంటారే, కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా, అంటే 100 సంవత్సరాలకు పూర్వమే చక్కగా రాయబడిన విషయాలు, జరగవలసిన విషయాలు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే చూస్తూ రాసినట్టే రాశాడు. అందుకే ఈ గ్రంథాన్ని సత్యవేద గ్రంథము అన్నారు. వేద గ్రంథాలు చాలా ఉన్నాయి, సత్యవేద గ్రంథము ఇది ఒక్కటే. ఎందుకు? సత్యము ప్లస్ వేదము, సత్యవేదముతో కూడిన గ్రంథం కనుక 100 సంవత్సరాలకు ముందు క్రీస్తు పుట్టుక, 1000 సంవత్సరాలకు ముందు క్రీస్తు యొక్క పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన శ్రమలు, ఇలాగూ అనేక విషయాలు గ్రంథస్థం చేయబడినాయి. ప్రవక్త అయిన జకర్యా అద్భుతమైన విషయాన్ని ఇందులో ప్రస్తావించాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు. మట్టలాదివారము అంటే మట్టలాదివారం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు నీ యొద్దకు వచ్చుచున్న రోజు. దేవుడు నీ యొద్దకు, నీ కుటుంబం యొద్దకు వచ్చిన రోజు, లేక వచ్చుచున్న రోజు అని తెలుసుకోవాలి. కనుక ప్రవక్త అయిన జకర్యా యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలను ఉద్దేశించి, సియోనుపురములో ఉన్న దేవుని ప్రజలను ఉద్దేశించి, ఈయన నీ రాజు, నీవు ఆయనను రాజుగానే చూడాలి. ఈయన నీ ప్రవక్త, ఈయన నీ రక్షకుడు, ఆయన నీ దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కనుక ఈ పాత నిబంధనలో ఉన్న ఈ విషయము క్రొత్త నిబంధనలు 4 సువార్తలలో తెలియజేశాడు. చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉంటుంది. ఎంత ప్రాముఖ్యమైతే మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా, యోహాను కూడా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివితే ఇదే సందర్భం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ 4 సువార్తలలో గాడిద పిల్ల మీద ప్రభు కూర్చోవటం, యెరూషలేములోకి రావటం. కనుక ఈ సందర్భం అంతా మత్తయి రాస్తున్నాడు, మార్కు రాస్తున్నాడు, లూకా, యోహాను 4 సువార్తికులు ప్రియులారా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ 4 ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అంతిమములో వారానికి ముందు జరిగే సందర్భాన్ని రాశాడు. యేసు ప్రభువారు యెరూషలేము నుండి దగ్గరలో ఉన్న బేత్పగే, బేతని అనే 2 కుగ్రామాలు, జంట నగరాల్లాగా జంట గ్రామాలు, ఈ గ్రామాల దగ్గర నుండి ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నట్టు లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన బేతనీకి వెళతాడు.
ఆ తర్వాత అంజూరపు చెట్టును శపిస్తాడు. ఆకలి కొని కాయలు చూస్తే కాయలు కనిపించలేదు. ఆ తర్వాత ఆ దినము ఉండి మరలా మరుసటి దినము యెరూషలేముకు వెళతాడు. యెరూషలేములో దేవాలయంలోకి వెళతాడు. దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళను దండిస్తాడు. ఆ తర్వాత గెత్సేమనికి వెళ్ళిపోతాడు. ఈ వారం యొక్క టైం టేబుల్ ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి వారం. యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా మన కొరకు చేసే గంభీరమైన కార్యము ఈ చివరి వారంలో మనం చూస్తున్నాం. కనుక ఇందులో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అదేంటంటే, ఈ గాడిద పిల్ల మీద ప్రభు రావటానికి గల కారణం ఏంటంటే, వాక్యం చెప్తుంది ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడింది. ఆ వస్తున్న వ్యక్తి ఎలాంటి వాడంటే, నీ రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి. వచ్చుచున్న వ్యక్తి వడ్లవాని కుమారుడిగా చూడవద్దు. వచ్చుచున్న వ్యక్తి కేవలము నజరేతులో నుండి వచ్చిన వ్యక్తిలా నీవు చూడవద్దు. ఈయన నీ రాజు అని బైబిల్ చెప్తుంది. ఈయన నీతిపరుడు అని బైబిల్ చెప్తుంది. రక్షణ ప్రసాదించువాడు అని బైబిల్ చెప్తుంది. దీనుడు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ దినాల్లో జకరియా కాలములో ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఎంతోమంది రాజులు భూమిని పాలించారు. మన చరిత్రలో కూడా మనము రాజవంశాన్ని చదువుతూ ఉన్నప్పుడు మరి రకరకాలైన ప్రాంతాలను ఫలానా రాజు పరిపాలించాడని చెప్తూ ఉంటాం. ఏ రాజు అయినా నీతిపరుడని చెప్పగలుగుతారా? ఏ రాజైనా దీనుడని చెప్పగలుగుతారా? ఏ రాజైనా రక్షణిస్తాడని చెప్పగలుగుతారా? ఏ రాజైనా కూడా ఆయన ప్రేమతో నీతితో ప్రజల మధ్యకి వచ్చాడని చెప్పగలుగుతారా? ప్రతి రాజు యుద్ధం చేస్తాడు. ప్రతి రాజు ప్రాణం తీస్తాడు. ప్రతి రాజు రాజకీయం చేస్తాడు. ప్రతి రాజు కోపోద్రేకుడై ఉంటాడు. ప్రతి రాజు తన ప్రత్యర్థిపై విజయం సాధించాలనుకుంటాడు. ఈ రాజు మాత్రమే నీతిపరుడుగా నీ వద్దకు వచ్చాడు. ఈ రాజు మాత్రమే గాడిద పిల్ల చాలు నాకు అనుకొని దీనుడుగా వచ్చాడు. అందుకే ఈయన గురించిన విషయాలు మనకు ముందు తెలియాలి. మనము గాడిద చుట్టూ తిరగకూడదు. ముందు గాడిద మీద ఉన్న యేసయ్య చుట్టూ మనం తిరగాలి. కనుక ఆయన్ని మనం ఎరగాలి. బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకుంటే ఏం చేస్తారు? సమస్తమైన దుష్టత్వమును అసూయను మీరు మాని ఎలాగుంటారు? క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు ఉంటారు అని పేతురు తన పత్రికలో రాశాడు. ఆ దినాల్లో అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ మధ్య ఉన్న రాజును గుర్తించలేకపోయారు. ఆయన దీనుడైనాడు, దాసుడైనాడు, ప్రేమ కలిగిన వాడుకున్నాడు, రక్షించువాడై ఉన్నాడు. అయినా ఆయనను వారు గుర్తించలేకపోయారు. అందుకే దేవుని సేవకుడు 100 ఏళ్లకు ముందే ఈ ప్రవచనాన్ని రాసిపెట్టాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగుండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఏం చేస్తున్నాడు? నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఈ సందర్భం మార్కు సువార్తలోకి వెళదాం రండి. దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతని అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి ఏమంటున్నాడు? దాన్ని విప్పి మీరు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దగ్గరున్న 12 మంది శిష్యులలో 2 చూచి, మీరు ఎదుటున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి మీరు నా యొద్దకు మీరేం చేయాలంట? మీరు నా యొద్దకు తోలుకు రండి. దేవుని ప్రజలుగా గమనించండి. ఈ మార్కు సువార్త మాత్రమే కాదు, మార్కు, మత్తయి, లూకా, యోహాను 4 సువార్తలలో దేవుడు ఈ గాడిద పిల్ల పట్ల 4 అనుభవాలు కోరుకున్నాడు. ఈ మధ్యాహ్న కాలం 4 విషయాలు దేవుడు ప్రస్తావిస్తున్నాడు. దాని స్థితిగతులను గూర్చి మాట్లాడుతున్నాడు. దాని పట్ల దేవునికున్న ప్రణాళికలు కూడా బోధిస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక దేవుడు మొదటిగా తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళండి,
కట్టబడిన గాడిద పిల్లయు గాడిద మీకు కనబడును. మొదటి అనుభవం ఏంటంటే కట్టబడిన స్థితిలో ఉన్న ఆ గాడిద, కట్టబడిన స్థితిలో ఉన్న జీవితం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు నిజముగా అనేక రీతులుగా తాను కట్టబడిన స్థితిలోనే ఉన్నాడు. లేడంటారా? ఆదాము మొదలుకొని అనేకులను దుష్టుడు అనేక రీతులలో బంధించాడు. నేను బంధించబడలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? లోకములో జ్ఞానము కలిగిన వాడైనా జ్ఞానము లేనివాడైనా, సంపన్న స్థితిలో ఉన్నవారైనా, కటిక దరిద్రతలో పేద స్థితిలో ఉన్నవారైనా, ఏమండి లోకములో అన్నీ ఎరిగిన వాడైనా ఏమి ఎరగని వాడైనా ఏదో ఒక రీతిగా బంధించబడిన స్థితిలోనే మనం బ్రతుకుతున్నాం. మనము బంధించబడిన స్థితిలో బ్రతకటం దేవుని చిత్తం కాదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే బంధించబడిన మనలను ఇంకా బంధకాల్లో ఉంచటం కొరకు రాలేదు. యేసు ప్రభువారు దానికి చూచాయిగా ముంగుర్తుగా శిలువ మరణానికి ముందే ఆధ్యాత్మిక అర్థాన్ని గోచరింప చేయునట్లు దేవుడు తన శిష్యులను పంపించాడు. ఎందుకంటే మీరు వెళ్ళండి, కట్టబడిన గాడిద కట్లు విప్పి, అంటే ప్రభు యొద్దకు గాడిద రావాలి అంటే అది కట్లలో నుంచి బయటికి రావాలి. మొదటి ప్రాసెస్ ఏంటంటే కట్లు విప్పాలి. నిజముగా గమనించండి, వాస్తవానికి పాత నిబంధనలో దేవుడు గాడిద పిల్లను అంగీకరించలేదు అర్పణ విషయంలో. అందుకే అర్పణలో చేసేటప్పుడు గాడిదను ఒకవేళ తీసుకొస్తే గాడిదకు ప్రతిగా మీరు గొర్రె పిల్లనివ్వండి అంటాడు. చదువుతారా ఆ మాటను? దేవుని యొక్క వాక్యములో నుండి నిర్గమాకాండం 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండం 13వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. దేనికి మారుగా చెప్పండి? దేనికి మారుగా అంటే గాడిదను అంగీకరించటం లేదు. గాడిదను ఒకవేళ తీసుకొచ్చేటట్లయితే గాడిద ప్లేస్లో నువ్వు నాకు ఏది ఇవ్వాలంటున్నాడు దేవుడు? గొర్రె పిల్లని ఇవ్వాలి. గాడిదను డైరెక్ట్గా ఆయన అంగీకరించటల్లా. దేవుడు తన సేవకుడైన అబ్రహాముతో ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ వెళ్ళి మోరియా పర్వతం మీద నేను చూపించు పర్వతంలో ఒక దాని మీద ఇస్సాకును బలిగా అర్పించన్నప్పుడు ఇస్సాకును వెంటబెట్టుకొని వెళుతూ పనివారిని గాడిదలు కూడా తీసుకెళ్ళాడు. ఏం జరిగింది? ఆదికాండం చదవండి 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, గాడిదతో ఎక్కడ ఉండాలంట? మీరు పైకి రావద్దు నాయనా, మీరు పైకి రావడానికి వీలు లేదు, మీరు ఇక్కడనే ఉండండి. అంటే పాత నిబంధనలో మనం చదువుతున్నాం, పాత నిబంధనలో గాడిద దేవుని సన్నిధిలోకి రావటానికి కానీ, ఏవండి దేవునిని సంతోషపెట్టడానికి కానీ, దేవునికి మహిమకరమైన జంతువుగా అంగీకరించబడటానికి యోగ్యత లేని జీవిగానే కనబడుతుంది. నిర్గమాకాండం 13లోనేమో గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లనివ్వండి అన్నాడు. ఆదికాండం 22లోనేమో అబ్రహాం అంటున్నాడు, పర్వతం మీదకి వెళ్ళి మేము దేవునికి మొరక్కాలి, దేవుణ్ణి ఆరాధించాలి. పనివాడుతూ అంటున్నాడు, నీవు నీ గాడిద ఎక్కడికి రావడానికి వీల్లేదు. కనుక పనివాడిని గాడిదని ఇక్కడే వదిలేశాడు. ఇస్సాకును మాత్రమే ఎంటబెట్టుకొని బలిపీఠం దగ్గరికి వెళుతున్నాడు. నిర్గమాకాండములో నేను అంగీకరించను, గాడిదకు ప్రతిగా గొర్రెనివ్వండి అంటున్నాడు. ప్రియులారా గమనించండి, పాత నిబంధన కాలము నుండి ఇలాగూ దేవునికి దూరముగా ఉన్న జీవి, మీకు పాఠం అర్థమవుతుంది అనుకుంటున్నా. అనేక రీతులుగా దేవునికి దూరముగా ఉండి విలువలేనిదిగా, సమాజములో గౌరవము లేనిదిగా, ఏమాత్రము దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ప్రయోజనము లేనిదిగా కనబడుతూ ఉన్న ఈ జంతువు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తలకు వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు తెలుసా? దాని కట్లు విప్పుడి అన్నాడు. ఏమంటున్నాడు? కనుక దాని కట్లు విప్పండి. అది బంధించబడిన స్థితిలో ఉన్నది అని దేవుడు గుర్తిస్తున్నాడు. కట్టబడిన మానవుణ్ణి, కట్టబడిన స్థితిలో ఉన్న పాపిని
బంధించబడిన స్థితిలో ఉన్న మనుష్యుణ్ణి లోకంలో ఎవరైనా విప్పినట్లు మనం ఎరుగుదుమా? ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఎంతోమంది విడుదల పొందారు. ఇది మనకు తెలిసిన సత్యం, లోకము ఎరిగిన జగమెరిగిన సత్యం అంటారే. ఎంతోమంది ప్రభు యొద్దకు వచ్చి త్రాగుబోతులు మారటం, వ్యభిచారులు మారటం, స్టువర్ట్పురం దొంగలు మారటం, హంతకులు మారటం, ఇవన్నీ మార్పు చెందటం, హృదయాల్లో మార్పు, కట్లు తెగిపోవటం, జీవితాల్లో పరివర్తన, సాక్ష్యం లేని వ్యక్తి సాక్ష్యం, పరిశుద్ధత లేని వ్యక్తి పరిశుద్ధత, నీతి లేని వ్యక్తికి నీతి, సమర్పణ లేని వ్యక్తి సమర్పణ, దురలవాట్లలో మునిగి తేలతున్న వ్యక్తిని దేవుడు విడిపించినట్లు లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక కట్టబడిన స్థితిలో ఉన్న గాడిద అలా ఉండటం దేవుడు ఇష్టపడలేదు. మొదటి విషయం ఏంటంటే, కట్టబడిన స్థితిని సహించని దేవుడు. కట్టబడిన స్థితిలో ఆ జంతువు లేక గాడిద తన పిల్ల అలా బ్రతకడం దేవుడు ఏ మాత్రం ఇష్టపడలేదు. చదువుతారా పరిశుద్ధ గ్రంథములో? మనము అనేక రీతులుగా కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడంట విడిపించటానికి ఒక్కరూ రాలేదు. యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. 42:22 అయినను ఈ జనము అపహరించబడి దోపు సొమ్మాయను, ఎవరును తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు, వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు, దోపుడు పాలైరి విడిపించువాడెవడును లేడు. చాలు, విడిపించువాడు ఎవడును, రకరకాలుగా మనుష్యుడు దోచుకోబడ్డాడు. నష్టపోయిన వాడిని సమాజం ఇంకా నష్టపరిచింది. త్రాగుబోతుని ఇంకా త్రాగుబోతుగా చేసింది. నులివెచ్చగా బ్రతుకుతున్నవాడిని ఇంకా నులివెచ్చగా బ్రతికేవాడిగా మార్చింది. నామకార్థంలో ఉన్నవాడు ఇంకా నామకార్థుడుగా మార్చేశారు. పాపములో ఉన్నవాడిని ఇంకనూ లోకంలో జీవించమని ప్రేరేపించారు. బైబిల్ చెప్తుంది, తనను విడిపించువాడు ఒక్కడును. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడో తెలుసా? మీరు వెళ్ళండి, శిష్యులారా మీరిద్దరు వెళ్ళండి. ఏం చేయాలి ప్రభువా? మీరు వెళ్ళిన తర్వాత అక్కడ కట్టబడిన ఏముంటుందంట? గాడిదయు గాడిద పిల్ల అక్కడ ఉండునని దేవుడు చెప్తున్నాడు. మనుషుడు రకరకాలైన విషయాల్లో బంధించబడ్డాడు. ప్రసంగి తన పుస్తకంలో ఇలాగంటాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన. 26వ వచనములో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు. మరణం కంటే కూడా దుఃఖమా? అవును, మరణము కంటే కూడా దుఃఖకరమైనది అదేంటంటే, వలలు వంటిదై ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఎలాంటి స్త్రీ అంట? ఉరులు, బంధకములు లాంటి మనసు కలిగిన స్త్రీ. కనుక ఈ యొక్క బంధకములో పడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథము నుండి మనం పరిశీలిస్తూ వస్తుంటే జ్ఞానులని లేదు, అజ్ఞానులని లేదు, బలవంతుడని లేదు, బలహీనుడని లేదు, భక్తుడని లేదు, భక్తిహీనుడని లేదు. అనేకులు చెప్పండి ఈ యొక్క భయంకరమైన పాపంలో పడిపోయారు. సంసోను బలవంతుడా? కాదా? బలవంతుడే. అయినా దెలీలా మోసములో పడిపోయాడు. ఫిలిస్తీన్ల కుమార్తెను ఆశించాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, బంధించబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుతుంటే ఆ దెలీలా అడుగుతుంది, దేని చేత నేను నిన్ను బంధించవచ్చును? చెప్పండి, దేని చేత నేను నిన్ను? ఎంత స్పష్టంగా అడుగుతుందన్నమాట. దేని చేత నేను నిన్ను బంధించాలి? ఇంత బలవంతుడివే, నేను దేనితో నిన్ను బంధించాలి అని అడుగుతున్నది అనమాట. కనుక ఆమె బంధిస్తుందని తెలిసినా అక్కడే పడున్నాడు. ఎంత బంధించబడ్డాడో ఆలోచించండి. ఇలా ఉంటే చస్తావని తెలిసినా అలాగే ఉండు, ఇలా చూస్తే కళ్ళు పోతాయని తెలిసినా అలాగే చూడటం, ఇలా ఉంటే ఆర్థికంగా నష్టపోతావని తెలిసినా అలాగే చేయటం, ఇలా తిరిగితే ఆత్మీయంగా నశించిపోతావని తెలిసినా అలాగే తిరగటం. సంసోనులు కాదంటారా? సంసోను లాంటి కట్టబడిన జీవితాలు వారు జీవించటం లేదంటారా? అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? కట్టబడిన గాడిద యొద్దకు సేవకులను పంపుతున్నాడు. కట్టబడిన స్థితిలో ఉన్న వారి యొద్దకు ప్రభు పంపుతున్నాడు.
దేవుని యొక్క వాక్యములు న్యాయాధిపతుల గ్రంథం 19, 18, 19, 20 వచనాలు చదివితే ఆమె సంసోనును నిద్రబుచ్చి ఏం చేసిందంట? సంసోనును నిద్రబుచ్చినది. పూర్తిగా బంధించబడ్డాడు, నష్టపోయాడు. కనుక ప్రాణం పోగొట్టుకున్నాడు. నాజీరు అంటే ప్రతిష్ఠిత పోగొట్టుకున్నాడు, అభిషేకం పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. అంతకు మునుపు సంసోను ఆత్మ ఆవేశం చేత ఊగిపోయేవాడు. పచ్చి గాడిద దవడ ఎముగుతో 1000 మంది సర్దారులను చంపగలిగిన వాడు. ద్రాక్ష తోటలో కదమసింహాన్ని చేల్చగలిగిన వాడు. అతనికి నిజముగా లెక్కలేదు. నక్కలన్నా, సింహమన్నా, మనుషులన్నా, నాయకులన్నా లెక్కలేదు. బలవంతుడు, ఇనుము కంటే బలవంతుడు. అంత బలవంతుడు బంధించబడ్డాడు. అయితే మట్టలాది వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, బంధించబడిన వారి యొద్దకు దేవుడు తన సేవకులను పంపుతున్నాడు. ఇందులో ఉన్న ప్రత్యేకత అది. అందుకు నీవు ప్రభువును స్తుతించాలి. ప్రభువా, సంసోను లాంటి వారిని ఎవడు విడిపిస్తాడు? కొన్ని సందర్భాల్లో మనం అంటాం కదా, మా ఇంట్లోనండి ఆ వ్యక్తిని దేవుడే మార్చాడు, దేవుడే మార్చాలి. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో రీతులుగా మా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఇక దేవుడే మార్చాలి. అవును, దేవుడు విడిపించేవాడు. దేవుడు విడిపించటానికి దేవుడు వాక్యాన్ని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేవుడు సరైన ఉపదేశకులను నీ కోసం దేవుడు భూమి మీద పెట్టాడు. సత్య మార్గములు నిన్ను ప్రతిష్ఠ చేయటానికి, నీవు నశించిపోవటం ఇష్టం లేని దేవుడు ఆయన బేతనీయ గ్రామాల్లో ఉండి కట్టబడిన గాడిదను చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డగా, మన కట్టబడిన స్థితిని ఎరిగిన దేవుడు మొదటిగా, మనము కట్టబడిన స్థితిలో ఉండటము ఏ మాత్రము ఇష్టము లేని దేవుడు ఏం చేయాలంటున్నాడు? మార్కు సువార్త రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యములు రాయబడిన మాట 11వ అధ్యాయము 2వ వచనం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. కట్టబడిన స్థితిలో ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. నీ కనుల ఎదుట కట్టబడిన వారు కనిపించటం లేదా సహోదరుడా? రక్షణ పొందిన వ్యక్తిగా నీ కుటుంబంలో బంధించబడిన వారు నీవు చూడటం లేదా? ఎంతమంది చెడు అలవాట్లకు బందీలయ్యారు, ఎంతమంది సోమర్తనానికి బందీలయ్యారు, ఎంతమంది సెల్ ఫోన్కు బందీలైపోయారు. సెల్ ఫోన్తో వాళ్ళు కట్టివేయబడ్డారు. ఒక ఆయన అంటున్నాడు, ఫోన్లు వచ్చిన కొత్తలో ఫోను మాట్లాడడానికి క్లియర్గా మాటలు వినపడతాయా అని అడిగేవాళ్ళంట. అంటే మాటలు వినటం కొరకే, మాట్లాడటం కొరకే ఫోన్ కొనేవాళ్ళు. ఇప్పుడు మాటలు వినటానికి కాదు, పాటలు వినపడతాయా, వీడియో బాగా తీయొచ్చా, గేములు బాగా ఆడవచ్చా, దీన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఎంత బానిసలయ్యారు, ఎంతగా దానికి బంధించబడ్డారు మనుష్యుడు రకరకాలుగా. కనుక బేతనీయ గ్రామాల్లో గాడిద పిల్లే కాదు, మన గృహాల్లో కూడా కట్టివేయబడిన వాళ్ళు ఉన్నారు. వారిని నీవు ఒక విశ్వాసిగా చూడు, నీవు వారి పట్ల ఒక దయగలిగిన వ్యక్తిగా చూడు, వారి విడుదల కొరకు ప్రయాసపడే వ్యక్తిగా చూడు. ఎలాగైనా సరే శిష్యులు వెళ్ళి విప్పినట్టు నేను కూడా నా కుటుంబానికి విడుదల ప్రకటించాలి, నేను నా బిడ్డలను విడిపించుకునే వ్యక్తిగా ఉండాలి, నేను క్రీస్తు సేవకునిగా మారాలని తీర్మానం నీవెందుకు చేసుకోకూడదు? ప్రభు చెప్తున్నాడు, కట్టబడిన గాడిద పిల్లను చూస్తే ఆయన దాన్ని చూసుకుంటూ అట్లా వెళ్ళిపోలేదండి. నాకేం పట్టిందిలే, నేను వెళ్ళిపోదాం, త్వరగా గెచ్చిమెన్లోకి వెళదాం, ప్రార్థన చేసుకుందాం, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, సిలువేయబడతాను, పరలోకానికి వెళతాను, ఎవరి కర్మ వాళ్ళది, పరలోకం నరకం తర్వాత అనుకోలేదు. ఆయన కట్టబడిన స్థితిలో ఉన్న గాడిద పిల్లను దాటి వెళ్ళని దేవుడు, చూస్తూ మౌనంగా ఉండని దేవుడు, కనికరము చూపకుండా ఆయన ఏ మాత్రము దాటి వెళ్ళటానికి ఇష్టపడలేదు. శిష్యులను ప్రత్యేకంగా పంపించి అంటున్నాడు కదా, దానిని విప్పి తోలుకొని రండి. మొదటిగా కట్టబడిన స్థితి, రెండవది అంటున్నాడు దాన్ని విప్పండి. దాన్ని ఏం చేయాలంట? విప్పబడిన స్థితిలో ఉన్నావు, అందును బట్టి స్తోత్రం. నీవు విప్పబడ్డావు, చాలా మంచిది. ప్రభువు, నేను కూడా పాపములో ఉన్నప్పుడు, రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు 96వ సంవత్సరం జనవరి నెల 15వ తారీఖున సాయంకాలము నేను యేసుక్రీస్తు పేరట నామములో బాప్తిసం పొందాను. కనుక నేను రక్షించబడ్డాను. దేవుడు నాకు కట్లు విప్పాడు. నిలువెచ్చగా నామకార్థంగా వాక్యం ఎరగక మారు మనసు పొందక పరిశుద్ధత లేక జీవిస్తున్న నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా
అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు బంధకాల్లో? అర్థమవుతుందా? బంధకములో ఉన్న వారిని గూర్చిన భారము నీకు లేకపోతే ఎలా? బంధకములో ఉన్న వారి యొక్క భారమును మనం కలిగి ఉండకపోతే ఎవరు కలిగి ఉంటారు? ప్రభు అంటున్నాడు కదా, మీరు విప్పి వారిని తోలుకొని నా యొద్దకు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? బంధకములో ఉన్న ప్రతి వ్యక్తి కట్లు విప్పాలి. యెషయా గ్రంథం చదువుతారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ప్రభు అంటున్నారు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి, కాడి మానులు మోకులు తీయాలి. బంధించబడిన ప్రతి వాణ్ణి ఏం చేయాలంట? ప్రతి కాడిని మనం ఏం చేయాలంటున్నాడు? ప్రతి కాడిని మనం విరుగ్గొట్టాలి. దుష్టుడు బంధిస్తుంటే ఇంకా బంధించని మౌనంగా మెడప్పగిస్తున్నావేమో, బంధించని అని చేతులు అప్పగిస్తున్నావు, బంధించమని కాళ్ళను అప్పగిస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడైతే నిన్ను విడిపించాలనుకున్నాడు, దేవుడైతే నీవు విడుదల పొందాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవైనా, ఈ వాక్యం వింటున్న మరెవరైనా, నీవు ఎంతకాలం బంధకంలో బ్రతుకుతావు? మాట వినని వ్యక్తిగా, మారు మనసు పొందని వ్యక్తిగా, పరిశుద్ధత జీవితాన్ని జీవించని వ్యక్తిగా, మెడవంచని వ్యక్తిగా, హృదయములో గర్వముతో పాపమునకు చోటిచ్చి దేవుని యొక్క మాటకు లెక్క లేనట్టుగా జీవిస్తూ ఉంటే ఒక దినం కఠినమైన తీర్పు ఉన్నది. ఆ రోజు తప్పించుకుంటావా? ఈరోజు వాక్యమును దేవుడిని ఎద్దకు పంపి నిన్ను విప్పుతూ ఉంటే, వాక్యముని ఎద్దకు పంపి సేవకులని ఎద్దకు పంపి బ్రతిమలాడుతూ ఉంటే, లెక్క చేయని వ్యక్తిగా, పట్టించుకునే వ్యక్తిగా, మారు మనసు పొందని వ్యక్తిగా, మనసులో చోటు వ్యక్తిగా, భయభక్తులు లేని వ్యక్తిగా బ్రతికితే ఒకరోజు నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నీ కట్లు విప్పటానికి ఎవరు రారు, కోటాలు ఎవరు పెట్టరు. ఆ రోజు మట్టలాదివారం ఉండదు, మట్టల గురించి గాడిదని గురించి ఎవడు చెప్పడు. ఈరోజు మిక్కిలి అనుకూల సమయం. బంధకంలోనున్న నీవు బయటికి రావాలి. దేవుని సన్నిధికి రాకుండా ఎవరు నిన్ను బంధించారో, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించకుండా ఏ పరిస్థితులు నిన్ను బంధించినవో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకుండా, మాదిరికరమైన బిడ్డగా బ్రతకకుండా, పరిశుద్ధ జీవితమును జీవించకుండా ఏ పరిస్థితులు నిన్ను చుట్టుకున్నవో వాటిలో నుంచి నీవు బయటికి రావాలని ప్రియులారా దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యులను కాలక్షేపం కొరకు పంపలేదు, సేవకులను కాలక్షేపం కొరకు సంఘములో దేవుడు పెట్టలేదు. కట్టబడిన గాడిద కట్లు విప్పటం కొరకే వారి డ్యూటీ, వారి పని, వారిని పంపించాడు. కనుక మొదటిగా బంధించబడినది. రెండవది, దేవుడు తన కనికరము ద్వారా కట్లు విప్పమన్నాడు. విప్పబడిన ఈ యొక్క గాడిద విషయమై దేవుడు 2 ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మొదటిది అక్కడ చదువుదాం. ఇదే మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 11వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని. ఎంత మంచి మాట! ఎవరికి కావాలంట? అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎందుకు ప్రభు కట్లు విప్పుతున్నాడంటే, ఎందుకు ప్రభు రక్షించుకుంటున్నాడంటే, ఎందుకు ప్రభు నిన్ను తన మందిరానికి పిలుస్తున్నాడంటే, ఎందుకు ప్రభు నీ వైపు తన చేతులు చాపుతున్నాడంటే, ఎందుకు ప్రభు నిన్ను శరీరాన్ని పోషించి, ఆత్మను రక్షించి, నీ ప్రమాదాలు తప్పించి, సమాజంలో గుర్తింపునిచ్చి, గౌరవాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, బిడ్డలనిచ్చి ఎన్నో రీతులుగా మేలు చేస్తున్నాడంటే బైబిల్ చెప్తుంది, నాకు కావాలి. మీరు కట్లు విప్పుతుంటే ఎవరైనా వచ్చి అడుగుతారు, ఎవరు బాబు, ఏంటి, ఏం పని చేస్తున్నారు, ఎందుకు కట్లు విప్పుతున్నారు, ఏంటి, మీరు ఎవరు అని అంటారు. అప్పుడు మీరు ఈ మాట అనండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. దేవుని మందిరంలో ఉన్న సహోదరుడా, నీవు దేవునికి కావలసిన వ్యక్తివి. దేవుని వాక్యం వింటున్న సహోదరి, నీవు దేవునికి కావలసిన వ్యక్తివి. గ్రామానికి కావలసిన వ్యక్తిగా ఉండకపోవచ్చు, కుటుంబానికి కావలసిన వ్యక్తిగా ఉండకపోవచ్చు, సమాజానికి కావలసిన వ్యక్తిగా ఉండకపోవచ్చు. నీవు దేవునికి కావలసిన వ్యక్తివి. ఈ సత్యాన్ని నీవు గుర్తించాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు విమోచించాడు, ఎందుకు విడిపించాడు, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, మనల్ని ఏర్పాటు చేసుకోవటం వలన ప్రణాళిక ఏంటంటే మనము ప్రభువునకు కావలసినవి. అప్పుడప్పుడు మనం ఫంక్షన్లో మన బంధువులను వెంటబెట్టుకొని, మన స్నేహితులను వెంటబెట్టుకొని వెళ్ళినప్పుడు చెప్తుంటాం, వాళ్ళు మాకు చాలా కావలసిన వాళ్ళండి. మీకేంటి సిస్టర్, వీళ్ళు చుట్టాలా, బంధువులా అంటే, లేదు మాకు చాలా దగ్గర వాళ్ళు, మాకు చాలా కావలసిన వాళ్ళు. ఎంత చక్కగా చెప్తామో.
కాస్త లింక్ ఎక్కడైనా దొరికితే చాలు, వీళ్ళు మాకు చాలా దగ్గర వాళ్ళు, చాలా కావలసిన వాళ్ళు. ప్రాణం పెట్టిన వ్యక్తి ఇంకెంత కావలసిన వాడో. ప్రాణము పెట్టిన వ్యక్తి, ఒక్క పూట బిర్యానీ పెట్టిన వ్యక్తి నీకు కావలసిన వ్యక్తి అయితే, ఒక్క పూట ఫంక్షన్లు పిలిచిన వ్యక్తి నీకు కావలసిన వ్యక్తి అయితే, నీకోసము మండుటెండలో తన దేహమును మొక్క చెక్కలుగా చేసుకున్న వ్యక్తి ఇంకెంత కావలసిన వాడు. ఇది నీకు తెలుసా? ప్రభువు చెప్తున్నాడు, శిష్యులతో చెప్పమంటున్నాడు, ఎవడైనను ఎందుకు ఇలాగూ చేయుచున్నారని వారు అడిగితే మీరేం చెప్పాలో తెలుసా? అది ప్రభువునకు. ఆయన ఎందుకు కట్లు విప్పించాడంటే, ఎందుకు నీ బంధకములు తెంపివేశాడంటే, నీవు ప్రభువునకు ఉపయోగపడతావని, నీవు ప్రభువునకు కావలసిన వ్యక్తిగా ఉంటావని. కానీ దినాల్లో అనేక మంది వారి ఇష్టాల కొరకు బ్రతుకుతున్నారు, వారి యొక్క స్వార్థం కొరకు వారు బ్రతుకుతున్నారు, వారి మనసుకు నచ్చినట్టు వారు బ్రతకటానికి ఇష్టపడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడినట్లు, రాజు లేని కాలములో ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించినట్టే అనేక మంది హృదయాల్లో నీతిమంతుడైన ఈ రాజును బయటికి తోసేశారు. భక్తి వాళ్ళ ఇష్టం, మారు మనసు వాళ్ళ ఇష్టం, దేవుని సన్నిధి వాళ్ళ ఇష్టం, విశ్వాసపు నడక వాళ్ళ ఇష్టం. మనుషుడు తన ఇష్టానుసారంగా బ్రతకటానికి తీర్మానం చేసుకున్నాడు. అయితే దేవుడు దాన్ని అంగీకరించటం లేదు. ఆ కట్టబడిన గాడిదే ఎందుకు కట్లు విప్పాడంటే, ప్రభు చెప్తున్నాడు, అది ప్రభువునకు. ఈ మధ్యాహ్న కాలం ఈ మాటను మనసులో దాచుకో. ప్రభువా, నన్ను నీవు కావలసిన వ్యక్తిగా చేసుకున్నావంటే నాలో ఏ మంచి ఉన్నది నాయన? నేను నీకు కావలసినంత గొప్ప వ్యక్తినా? నేను నీకు కావలసినంత మంచి వ్యక్తినా? లేకపోయినా దేవుడు ఏమైనా పేరు పెట్టాడు? అది ప్రభువునకు కావలసి ఉన్నది. అందుకే దేవుడు మనలను జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగు నిమిత్తము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో, ఎంత మంచి మాట అండి, ఎందులో ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఈరోజు వచ్చి నీ కట్లు విప్పి మారు మనసును ప్రకటింపజేసి మందిరాన్ని ఇచ్చి వాక్యాన్ని బోధించింది. ఇది ఈరోజు జరిగిన కార్యం కాదు. ఇది అనాది సంకల్పం. దేవుడు సంఘమును ఏర్పాటు చేయటం, సేవకులను ఏర్పాటు చేయటం, సువార్తను ప్రకటింప చేయటం, నీ యొద్దకు దేవుడు తన ప్రేమను పంపించటం, వాక్యము ద్వారా నీ హృదయాన్ని ఆయన ఆకర్షించుకోవటం, దేవుని ఆత్మచేత నిన్ను తన యొద్దకు నడిపించటం, రక్షించుకోవటం, సంఘములకు బాధ్యత కలిగిన వ్యక్తిగా నిన్ను చూడాలనుకోవటం ఈరోజు ప్రణాళిక కాదు. ఇది ఎప్పుడుదంట? జగత్పునాది వేయబడక. కనుక జగత్పునాది వేయబడక మునుపు మనస్సులో ప్రణాళిక ఈరోజు ప్రాక్టికల్గా ప్రభు చేయిస్తున్నాడు. ఇది నీవు గుర్తించు, ఇది నీవు జ్ఞాపకం చేసుకుంటే మేలు పొందుకుంటావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. ఎందుకు? మొదటిగా కట్టబడిన గాడిద, రెండవది విడిపించబడిన గాడిద పిల్ల. ఎందుకు కట్టబడిన స్థితిలో ఉన్నదాన్ని విడిపించాడు? మొదటి కారణం, నీవు చెప్పండి, ఎవరికి కావాలి? ఎవరికి కావాలంట? ప్రభువుకు. ప్రతి దినము, ప్రతి వారం ఈ మాట మర్చిపోకు. ప్రతి నెల ఈ విషయాన్ని మర్చిపోకు. మందిరంలో ప్రార్థన జరుగుతుంటే, మందిరంలో ఉపవాస కూటం జరుగుతుంటే, మందిరంలో స్తుతి కూటం జరుగుతుంటే, మందిరంలో బైబిల్ స్టడీ జరుగుతుంటే నీవు అనుకోవాలి, నేను ప్రభువుకు కావలసిన వ్యక్తిని కదా. అందుకే కదా దేవుడు నన్ను రక్షించాడు, అందుకే కదా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు, అందుకే కదా దేవుడు నా గాయాలు కట్టాడు, అందుకే కదా దేవుడు నన్ను బ్రతికించి పోషించి సంరక్షిస్తున్నాడు. నేను ఇక్కడుంటే ఎట్లా, ఇలా జీవిస్తే ఎట్లా, ఇలా బ్రతికితే ఎట్లా, ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎట్లా, నేను ప్రభువుకు కావలసిన వ్యక్తిని కదా. ఈ గ్రహింపుతో నీవు దేవుని యొద్దకు రావటం నేర్చుకో.
కనుక ఈ గ్రహింపుతో దేవుని వెంబడించటం నేర్చుకో, ఈ గ్రహింపుతో దేవుని హత్తుకోవటం నేర్చుకో. మొదటిగా మనం ప్రభువునకు కావలసిన వారం. రెండవది ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళతాం. అదే మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం, 4 కాదు 7వ వచనం చదవమ్మ. వారు ఆ గాడిదను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఆయన దాని మీద 9వ వచనములో ప్రభువు పేరట జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. వచ్చిన గాడిదను ప్రభు ఏం చేశాడంట? దాని మీద కూర్చుండెను. దేవుని సాధనమైన గాడిద పిల్ల, దేవుని సాధనముగా మారినది. లేదు అప్పటి వరకు గాడిద యొక్క డ్యూటీ ఏంటి? యజమాని ఇంట్లో కట్టివేయబడటం. ఆయన ఒకవేళ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తే అప్పటి వరకు యజమానిని మోసింది, అప్పటి వరకు ఆ బరువైన పాత్రలు మోసి ఉంటుంది. గాడిద మీద ఏం పెడతారు? బరువైన బట్టలు, బరువైన ఇసుక, బరువైన రాళ్ళు, ఏవండి అటు ఇటు బ్యాగులు దిగవేసి వంటలకు కట్టినట్టు గాడిదలకు కూడా కట్టేవాళ్ళు. ఆ దినాల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణ సౌకర్యం నిజముగా పేదలైన వారి చేతిలో గాడిదలే ఉండేవి, ధనవంతుల చేతిలో వంటలు ఉండేవి, పేదలైన వాళ్ళ చేతిలో గాడిద పిల్లలు ఉండేవి. కనుక మురికి వస్త్రాలు మోసుకుంటూ వెళ్ళిన గాడిద పిల్ల, ఇసుకను రాళ్లను మోసుకుంటూ వెళ్ళినది, ఇంటికి సంబంధించిన పనులు చేసుకుంటూ వెళ్ళినది, తన లోక సంబంధమైన యజమాని మోసుకుంటూ వెళ్ళింది. ఈరోజు ప్రభువును మోస్తున్నా, ఈరోజు ఎవరిని మోస్తుందంట? కనుక ఎందుకు నీవు ప్రభువు కావాలంటే నీవు ఆయన సాధనం అవ్వాలి, నీవు ఆయన ప్రతినిధిగా మారాలి, నీవు ఆయన కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. ఈ దినాల్లో చాలామంది రక్షణ పొందామనే పేరున్నది, కానీ ప్రభు సాధనాలుగా వారు ఉండటం లేదు. ప్రభు అంటున్నాడు, నీ మీద నేను ఉంటాను, నా కొరకు నువ్వు మాట్లాడతావా? నీ మనసులో నేను ఉంటాను, నా కొరకు నువ్వు నడుస్తావా? నిన్ను నేను ప్రేరేపిస్తాను, నా పని నీవు చేస్తావంటే అవి లేదు ప్రభువా, నాకు బోల్డెన్ని పనులు, నాకు బోల్డెన్ని ప్రయాణాలు, నాకు బోల్డెన్ని ఆలోచనలు, నాకెక్కడికి కుదురుతుంది, అసలు నేనేంటి, నా బిజీ ఏంటి, నేనేంటి, నా హడావుడేంటి? అందుకేనా దేవుడు నీ కట్లు విప్పింది, అందుకేనా దేవుడు నిన్ను రక్షించుకుంది, అందుకేనా దేవుడు నిన్ను తన సేవకులను పంపి ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎత్తుకుంటూ వచ్చింది. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఆయన గాడిద పిల్ల మీద కూర్చొనగా ఆ గాడిద ఏం చేస్తుందంటే ప్రభువును తీసుకెళ్తుంది. ఆయన చక్కగా వెళుతున్నాడు. చక్కగా దేవుని సాధనముగా మారుట, దేవుని సాధనముగా కుటుంబాల్లోకి ప్రభువుని తీసుకెళ్ళాలి, స్నేహితుల మధ్యకు నువ్వు ప్రభువుని తీసుకెళ్ళాలి, నీ బంధుమిత్రుల మధ్యకు నువ్వు ప్రభువుని తీసుకెళ్ళాలి, లోకములో అనేకుల ఎద్దుకు నువ్వు ప్రభువుని తీసుకెళ్లే వ్యక్తిగా ఉండాలి. ఇంగ్లాండ్ దేశంలో 1761 సంవత్సరంలో ఒక గొప్ప దైవజనుడు పుట్టాడు. ఆయనే దైవజనుడు విలియం కేరీ గారు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్న కాలంలో దేవుడు అతన్ని ప్రేరేపించగా 1790 సంవత్సరం 90 పైన సంవత్సరంలో ఆయన భారతదేశం రావాలని ప్రయత్నించాడు. ఓడ దగ్గరికి వచ్చాడు, టికెట్కి డబ్బులు లేని పరిస్థితి. కానీ దేవుని మోసుకొని భారతదేశానికి వచ్చి అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటించాలని ఆ భారం, ఆ విజన్, ఆ దర్శనం కలిగిన దైవజనుడు, ఒక మిషనరీ ఆయన. అక్కడికి వచ్చి ఓడ వాళ్ళని అడిగాడంట, అయ్యా భారతదేశం వెళుతున్నారా? వెళుతున్నాం. నేను కూడా రావచ్చా అంటే, రావచ్చు, డబ్బులు ఇచ్చి రావచ్చు అంటే, డబ్బులు లేవు నాయనా అని అంటే వాళ్ళు పక్కన నవ్వారంట, ఎగతాళి చేశారు. నీకు అట్లయితే చోటు లేదన్నారు. ఆయన అన్నాడు, అయ్యా ఎన్ని నెలలు పడుతుంది భారతదేశం కలకత్తా వెళ్ళటానికి? 6 నెలల కాలం పడుతుంది. ఒక పని చేయండి, 6 నెలలు ఓడ మొత్తం క్లీన్ చేస్తాను, ఓడ మొత్తం నేను ఎలాగో డబ్బులు లేవు నా దగ్గర, టికెట్కి ఓడ మొత్తం క్లీన్ చేస్తా, ఎన్ని మురికి పనులు ఉన్నాయో అవన్నీ నాకు చెప్పండి, నేను శుభ్రం చేస్తా. ఒక చిన్న మాట ఏంటంటే, నాకు ఒక్క పూట భోజనం పెట్టండి, ప్రయాణంలో నన్ను తీసుకెళ్ళండి అని అడిగాడు. ఓ అలాగైతే బాగానే ఉంటుంది అనుకున్నారు. విలియం కేరీ గారిని వాడు ఓడలోకి తీసుకొచ్చారు. ఓడలో ప్రయాణం చేసి 6 నెలలు ప్రయాసపడి 2 జతలు బట్టలు పెట్టుకొని దేవుణ్ణి కలిగిన దైవజనుడిగా, భారము కలిగిన దైవజనుడిగా, దేవుణ్ణి మోసుకొచ్చే ఒక గాడిద వలె ఆయన ప్రయాసపడి మన దేశంలోకి వచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా? కారు చీకట్లో కాంతిరేఖ అనే పుస్తకం ఉంటుంది,
మిషనరీ బుక్ చదవండి. బైబిల్తో పాటు పుస్తకాలు కూడా చదవటం నేర్చుకోండి. మిషనరీ జీవితాలు మనకు ఆత్మీయంగా అనేక రీతులుగా ప్రోత్సాహపరుస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన అనేక మంది త్యాగాలు లాంటిదే విలియం క్యారీ గారి త్యాగం. ఆయన దగ్గరకు వస్తున్నప్పుడే ఓడలో భయంకరమైన తుఫాను, చిందరవందరైపోయారు, పడిపోయారు, కొందరు చనిపోయారు. విలియం క్యారీ గారు ఒక్క చిన్న డ్రెస్తో వీదుకుంటూ ఒడ్డుకు చేరుకొని భారతదేశంలో ప్రవేశించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. తిండికి లేక, భాష రాక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సాధనంగా ఉండాలనుకున్నాడు. ఎందుకు చెప్పండి? ఆయన సాధనముగా చక్కగా సుఖవంతమైన ఇంగ్లాండు దేశములో చక్కగా తెల్లటి శరీరముతో చక్కని ఇంగ్లీష్ భాష మాట్లాడగలుగుతున్న వ్యక్తి మురికి ప్రజల మధ్యకి వచ్చి, ఆ దినాల్లో కలకత్తా మురికి వాడలు, భయంకరమైన పరిస్థితి, అలాంటి భయంకరమైన ప్రజల మధ్య 40 భాషలు నేర్చుకొని వాటిల్లో బైబిల్ తర్జుమా చేసి ఎంతోమందిని దేవుని కొరకు సంపాదించాడు. ఈరోజు మనం పెన్ను రాస్తున్నామే, ఇంకు తయారు చేసింది ఆయనే. స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది ఆయనే. న్యూస్ పేపర్ అంటావే, ఈనాడు అని చదువుతావే, ఆ పేపర్ కనిపెట్టింది ఆయనే. అర్థమైందా? డబ్బులు దాచుకుంటాం, బ్యాంకింగ్ వ్యవస్థ ఆయనే చేసింది. భర్త చనిపోతే భార్యని చంపాలనుకున్న రోజుల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి సతీ సహమనం కొరకు ప్రయాసపడింది కూడా ఈయనే. అర్థమైందా? ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలకు చదివేందుకు అనుకున్నప్పుడు ఆడపిల్లలు కూడా చదవాలని స్కూళ్ళు పెట్టించింది ఆయనే. దేవుని కొరకు ఎంతగానో కరిగిపోయాడు, ఎంతగానో సిరంపూర్ యూనివర్సిటీ కట్టించాడు, అనేకులను ఆధ్యాత్మికంగా పురికొల్పాడు, దేవుని కొరకు అనేకులను సంపాదించుకోగలిగాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎందుకు నిన్ను కట్లలో నుంచి నిన్ను విప్పాడంటే ఎక్కడున్నా నీవు అక్కడ సుఖంగా బ్రతకమని కాదు, నీవు ఆయన సాధనం కావాలి. ఈ గాడిద కట్లు విప్పింది ఎందుకు దేవుడు అంటే, దాని మీద వాళ్ళు బట్టలు పరిచారు, ప్రభు దాని మీద. నీవు ప్రభువును మోసుకెళ్తున్నావా? నీవు ప్రభువును కలిగిన వ్యక్తిగా కనీసం ఆలోచన చేస్తున్నావా? ప్రభు నన్ను విమోచించాడు, విడిపించాడు, నేను దేవుని కొరకు బ్రతకాలి, ఆలోచించాలనే తపన మనకు లేకపోతే మనం ఇంకను కట్టివేయబడిన గాడిదలమేననే సంగతి మర్చిపోకూడదు. నీవు విడుదల పొందిన వ్యక్తివైతే, నీవు విమోచించబడిన వ్యక్తివైతే, ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, నీవు కూడా అనేకుల విమోచన కొరకు ఏం చేస్తావు? ప్రభు ఒకరోజు ఒక మాట అడుగుతున్నాడు. యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యములు ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను. నన్ను. ఎంత మంచి మనసు, ఎంత మంచి ఆలోచన దైవజనుడు కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మా నిమిత్తం ఎవరు వెళతారు? అయ్యో నేను విప్పాను, అయినా నువ్వు వెళ్ళవా? విమోచించాను, నీవు నా పని చేయవా? నీవు నీ కొరకు, నీవు నీ కుటుంబం కొరకే బ్రతకటం కొరకు నేను విమోచించానా? నా కొరకు నీవు పని చేయవద్దా? దేవుడు అడుగుతున్నాడు. మా నిమిత్తము ఎవరు పోతారు? విలియం క్యారీ గారు నేను వెళతానయ్యా అన్నాడు. జాన్ వెస్లీ గారు నేను వెళతానయ్యా అన్నాడు. హడ్సన్ టేలర్ చైనాకి నేను వెళతానయ్యా అన్నాడు. అనేక మంది భక్తులు నేను వెళతామని వచ్చారు. ఈరోజు నీవు దేవుని కొరకు సంఘంలో పని చేయవా? దేవుని ప్రతినిధిగా, దేవుని కుటుంబంలో కుటుంబికునిగా, దేవుని బిడ్డగా, విమోచించబడిన వ్యక్తిగా, ప్రభు కొరకు కావలసిన వ్యక్తిగా, సంఘక్షేమం కొరకు నీవు పని చేయకపోతే ఒక దినాన నీవు వట్టి చేతులతో దేవుని ఎదుట నిలబడతావు. ఆ రోజు సిగ్గును బహుమానంగా కోసుకుంటాం, శూన్యమును బహుమానంగా పొందుకుంటాం. ఈరోజు యెషయాలాగా మనం మాట్లాడాలి. ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. దైవజనులు భక్త్ సింగ్ గారు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుడు తెరిచాడో, ఎప్పుడైతే హృదయాన్ని ప్రభు తెరిచాడో, తనకున్న డిగ్రీలన్నీ కాల్చివేసి పాశ్చాత్య దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, లేదు చాలా ఖర్చు పెట్టాము, నీకు సేవ లేదు, గేవ లేదు, మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము కన్న తల్లిదండ్రులు అంటే వాళ్ళు అన్నారంట, మనకు బోల్డ్ అంత ఆస్తుందిరా, నువ్వు యేసై నమ్ముకుంటే నమ్ముకో, పర్వాలేదులే, కానీ ఆ యేసై పేరు మీద ఈ డబ్బులు ఇచ్చేద్దాం,
మంత్లీ పాస్టర్లకు శాలరీలుగా ఇచ్చేద్దాం, ఏదైనా ఒక మందిరం కట్టించేద్దాం, ఇంకా నీ మనసులో ఉంటే అది చేసేద్దాం. సరే అవునా, ప్రార్థన చేశాడు భగత్ సింగ్ గారు. ప్రభువా, మా అమ్మ నాన్న ఏడుస్తున్నారయ్యా, నేను రాలేను, నా పరిస్థితి ఏంటి? నీ పేరట గుడులు కట్టిస్తాం, నీ పేరట భోజనాలు పెట్టిస్తాం, నీ పేరట మిషనరీ పిల్లలను చదివిస్తాం. ప్రభు అన్నాడు నీవు నాకు కావాలి. ప్రభు ఏమన్నాడు? నీవు భోజనాలు ఎట్లా పెట్టుకోవాలో నాకు తెలుసు, మందిరాలు ఎట్లా కట్టుకోవాలో నాకు తెలుసు, స్థలాలు ఎట్లా కొనాలో నాకు తెలుసు, ముందు నీవు కావాలి నాకు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎందుకు ఈ మట్టల ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివని నీవు గుర్తించటం లేదు. నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివని నీవు గుర్తించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసే ముందు, ప్రభువా, భగత్ సింగ్ గారు తనకున్న కోట్ల రూపాయల ఆస్తులను వదులుకున్నాడు, గొప్ప చదువును వదులుకున్నాడు, నీ కొరకు బ్రతికాడు, నీ కోసం పని చేశాడు. ఈరోజు నా తీర్మానం కూడా అదే, నేను కూడా నీ కోసం ఉంటా. నన్ను విప్పావు, నన్ను విమోచించావు, నన్ను రక్షించుకున్నావు, నీ కోసం బ్రతుకుతా. తీర్మానం చేసుకో, దేవుడు దీవిస్తాడు. మోకరించండి. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లు ప్రార్థనాపూర్వకంగా చూద్దాం. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఎన్నో మార్లు నేను కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు నీవే నన్ను విమోచించావు. రోగము నన్ను కట్టివేసి ఇక నీ జీవితం, నీ చాప్టర్ క్లోజ్ అని నా రోగం నన్ను బెదిరించినప్పుడు రోగపు కట్ల నుంచి నన్ను విడిపించింది నీవేనయ్యా. నీ బిడ్డలు ప్రార్థించగా నీవు నన్ను బ్రతికించావు. ఎన్నో మార్లు పేదరికం నన్ను కట్టివేసినప్పుడు నా పేదరికం నుంచి నన్ను విడిపించింది నీవే. ఎన్నో మార్లు నిందలు, అవమానాలు నన్ను కట్టివేసినప్పుడు ఆ కట్ల నుంచి కూడా నన్ను విడిపించింది మీరే. ఈరోజు నేను నీ కోసం బ్రతకలేకపోతున్నా, ఈరోజు నీ కోసం నేను మాట్లాడలేకపోతున్నా, ఈరోజు నీ కొరకు నేను జీవించలేకపోతున్నా, నన్ను క్షమించు. ప్రభువుని అడుగు. దేవుని సాధనముగా నీవు మారు. నీతి సాధనముగా నీ అవయవాలను మార్చుకో. దుర్నీతి సాధనములుగా మనం బ్రతికితే ప్రమాదంలో పడతాం. ప్రభువా, నన్ను నూతనపరచు అని దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టింది ఇందుకే. ఆయన మనల్ని విమోచించి రక్షించి ఆయన పిల్లలుగా చేసుకోవటానికి సిలువలో తన రక్తాన్ని దారిపోశాడు. ప్రభువా, నన్ను నూతనపరచు నాయన. ఇంతకాలము ఇంతవరకు నా కొరకు నేనే అనుకున్నా, నా కుటుంబం కొరకు నేను అనుకున్నా, అంతకు మించి నా మనసులో ఇంకా దేనికి చోటు ఇవ్వకుండా బ్రతుకుతున్నా. నేను ఎంత అజ్ఞానములో ఉన్నాను. నేను నీ కొరకు అనే సత్యం ఈరోజు నాతో మాట్లాడావు. ప్రభువునకు కావలసి ఉన్నదని మాట్లాడావు. నేను ఈ రోజు నుంచి నీ కొరకు నా సంఘములో నీ ప్రతినిధిగా బ్రతుకుతా, నీ బిడ్డగా నేను బ్రతుకుతా, నీ కోసం నేను బ్రతుకుతా, నీ యొక్క సాధనంగా నేను బ్రతుకుతా. తీర్మానం చేసుకో. దేవుడు దీవిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. దేవుడు తన మహిమ కొరకు నిన్ను బలమైన వ్యక్తిగా మారుస్తాడు. ఇప్పటి వరకు నులివెచ్చ సాధనమయ్యేవేమో, పాప సాధనంగా ఉన్నావేమో, చీకటి సంబంధిగా ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, నీవు నా సాధనంగా మారవా? యెరూషలేములోకి వెళ్ళటానికి నీవు నాకు ఉపయోగపడవా? పౌలు దేవుని సాధనమయ్యాడు. ప్రభువా, నన్ను కూడా చేయి నాయనా, నీ కోసం బ్రతుకుతా అంటూ తీర్మానం చేసుకో. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారు మనందరూ నడిపించినట్లు, ఆయన మహిమ కొరకు జీవించే కృపను అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభువైపు చూస్తూ బలలో చేవేద్దాం.